ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ కాకినాడ జిల్లా 6వ మహాసభలు కచేరీపేట సుందరయ్య భవన్ నందు సీనియర్ కామ్రేడ్ మేరీ నిర్మల అనంతకుమారి జెండా ఆవిష్కరణ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా ఆశా వర్కర్ల వేతనాలను ప్రభుత్వాలు పెంచలేదని, అయితే నిత్యావసర సరుకుల ధరలు అనేక రేట్లు పెరిగి జీవనం భారమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 చెల్లించాలని, ఆన్లైన్ వర్క్ పేరుతో జరుగుతున్న వేధింపులను ఆపాలని డిమాండ్ చేశారు. రాసిచ్చిన హామీలకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని, ఎన్నికల ముందు జరిగిన ఉద్యమాలకు ప్రతిఫలంగా ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. అంశాలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగుల పేరుతో ఆశా కార్యకర్తల కుటుంబాలకు సంక్షేమ పథకాలు నిరాకరించడం ఒప్పుకోమని అన్నారు. మా డిమాండ్లు నెరవేరేంత వరకు పోరాటాలు ఆగవని సంఘం నాయకులు హెచ్చరించారు. అనంతరం కొత్త జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ప్రకటించారు. గౌరవ అధ్యక్షురాలుగా జి బేబీ రాణి, అధ్యక్షురాలుగా రాయుడు రాగలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా చంద్రమల పద్మ, కోశాధికారిగా నొక్కు లలిత, ఆఫీస్ బ్యారర్స్ గా ఎం లక్ష్మి, ఎం భారతీ ప్రియ, ఎన్ ఉమాదేవి, ఎం ఆశా జ్యోతి, మలక నాగలక్ష్మి, చెక్కలవేణి, ఎల్ దుర్గాదేవి, వర్కింగ్ కమిటీ సభ్యులుగా అంకాడి పద్మావతి, వెంకటలక్ష్మి, సత్యవేణి, వీరలక్ష్మి, పిఠాపురం వెంకటలక్ష్మి, మంగారత్నం, హెన్రీ గ్రేస్, అనంతలక్ష్మి, సత్యవతి, వరలక్ష్మి, శాంతి, చిలకమ్మ, రమణమ్మ, గంగా భవాని, నోకరత్నం, సత్యవతి, కన్నయ్యమ్మ, మరియారత్నం, భవాని, అరుణ తదితరులు ఎన్నికయ్యారు. జరుగుతుందా? జిల్లా కమిటీ సభ్యులు జిల్లా కమిటీకి సక్రమంగా హాజరవుతున్నారా? అసలు మీ పదవి ఏంటో మీకు గుర్తుందా? మీ బాధ్యత ఏంటో మీకు గుర్తుందా? ఇందులో ఆఫీస్ బ్యారర్లు ఎవరు? జిల్లా కమిటీ సభ్యులు ఎవరు? మీరు జిల్లా కమిటీ సమావేశానికి వచ్చేటప్పుడు జిల్లా కమిటీ సభ్యులే వస్తున్నారా, లేదా ఎవరు పడితే ఆలోచిస్తున్నారా? ఇవన్నీ మనం సమీక్షించుకోవాలి. అది మీరు మాట్లాడాలి. మీ పిహెచ్సి నుండి జిల్లా కమిటీ సభ్యులు ఎవరు, వాళ్ళు హాజరవుతున్నారు లేదా అధికారులకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారా? అధికారులకి లంచాలు ఇచ్చుకుంటూ పోతున్నారా? పని చేయకుండా ఉన్నారా? పిలుపులన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా? జగన్మోహన్ రెడ్డి జై జగన్మోహన్ రెడ్డి అన్నాం. ఇంటింటికి తిరిగాడు, ముద్దు పెట్టుకున్నాడు, కౌలించుకున్నాడు, ఎన్నని ఇంకా ఓటు మీద ఓటేస్తే ఏం చేశాడైనా 30 తెప్పలు పెట్టాడు. మనం ఆశా వర్కర్లు కలెక్టరేట్ ముందు కనీసం ధర్నా చేసుకునే రైట్స్ లేవు. కలెక్టరేట్ ముందు ధర్నా కూడా చేసుకునే పరిస్థితి లేదు మనకి. చిన్న సమస్య మీద కూడా పెద్ద పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది మనకి. ఏంటి కలెక్టరేట్ ముందు మా సమస్య పరిష్కారం చేయండి, మాకు వేతనాలు ఇవ్వండి, 10,000 రూపాయలతో మేము బ్రతకలేకపోతున్నాం, 10,000 రూపాయలు వేతనం ఇచ్చి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా సంక్షేమ పథకాలు లేకుండా చేశారు. నాకు సంక్షేమ పథకం లేదు. మా ఆయన ఆటో డ్రైవర్ అయితే ఆటోకి ఇచ్చే కనీసం ప్రోత్సాహక అమౌంట్ అన్నా లేదు. మా పిల్లలకి స్కాలర్షిప్లు లేవు, అమ్మవాళ్ళు లేదు, రేషన్ కార్డులు లేవు. సంక్షేమ పథకాలు అయితే అమలు చేయకుండా మాకు నిలిపేశారు. కాబట్టి మా వేతనాలు పెంచండి, లేదా మమ్మల్ని రెగ్యులర్ చేయండి, లేదా మా సంక్షేమ పథకాలు అంటే మాకు అమలు చేయండి అనే డిమాండ్స్ మీద మనం పోరాడుతుంటే ఏంటి ఎక్కడ సుందరయ్య భవన్ నుండి వెళ్ళడానికి కూడా పోలీసులు, మన ఆఫీసులో మీటింగ్ కూడా చుట్టూ పోలీసులు. ఈరోజు ఆశా వర్కర్స్ యూనియన్ 6వ మహాసభ గత 3 సంవత్సరాల్లో ఏ కార్యక్రమాలు చేశామో, ఏం సాధించుకున్నామో అని సమీక్షించుకుని రాబోయే కాలంలో 3 సంవత్సరాల కాలంలో ఏవైతే కర్తవ్యాలని రూపొందించుకోవడం కోసం జరుగుతున్న ఈ మహాసభని జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లందరూ జయప్రదం చేయాలని కోరాము. అయితే రాబోయే కాలంలో కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు కూడా ఈ ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొస్తాము. మా పోరాటాన్ని ఉధృతం చేస్తాము. ఇప్పటికే కొన్ని మినిట్స్ కాపీలు ఇచ్చారు. మట్టి ఖర్చుల నిమిత్తం 20,000 ఇస్తానని, అలాగే ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవులు ఇస్తానని మినిట్స్ ఇచ్చారు. ఇంతవరకు వాటికి జీవోలు కూడా అమలు చేయలేని పరిస్థితి ఉంది. ఆశా వర్కర్లకే పని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. నాసిరకమైన ఫోన్లు ఇచ్చి ఆన్లైన్ వర్కులు చెప్తా ఉన్నారు.
ఒక డిపార్ట్మెంట్ కాదు, ఆశా వర్కర్లని మాతా శిశు మరణాలు తగ్గించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం నియమిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన ఆన్లైన్ సర్వేలు చేయిస్తూ అనేక రకాలుగా ఆశా వర్కర్ల మీద పని ఒత్తిడి పెంచుతూ ఉంది. ఇంతవరకు 6 సంవత్సరాల కాలంలో ఇంతవరకు కూడా జీతం పెంచకుండా 10,000 రూపాయల వేతనం ఇస్తున్నామనే సాకుతోటి ఆశా వర్కర్లందరినీ కూడా పని ఒత్తిడికి గురి చేస్తూ ఉంది. అంటే ఆకాశాన్నంటిన ధరలను చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీస వేతనం 26,000 రూపాయలు వేతనం అమలు చేసేంత వరకు కూడా మా ఆశా వర్కర్లు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉధృత ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.